హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి కదా. ఎక్కువగా మనకి మిషన్ దగ్గరికి వచ్చేది యూనిఫామ్స్ అనమాట. యూనిఫామ్స్లో పైన ఫ్రాక్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ వీడియోలోనైతే కటింగ్ చూపిస్తాను, క్లియర్గా చూడండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఫ్రాక్కి కటింగ్ కోసం అయితే 4 ఫోల్డింగ్స్ చేయాలన్నమాట క్లాత్. నేనైతే ఇక్కడ క్లాత్ 2.5 మీటర్స్ తీసుకున్నాను. 2.5 మీటర్స్ అయితే సరిపోతుంది. 11-12 ఇయర్స్ అమ్మాయిలకైతే సరిపోతుంది. నేను కుట్టేదైతే ఇప్పుడు మా పాపకు అనమాట. తనకు వచ్చేసి ఇప్పుడు ఈ క్లాత్ సరిపోతుంది. 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాను క్లాత్. తీసుకున్నాక ఏంటంటే మనమైతే ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. ఫస్ట్ డబల్ ఫోల్డ్ వేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేయాలి, అప్పుడు ఇలా 4 ఫోల్డింగ్స్ అవుతుంది. ఇలా వేసుకోవాలి అంతా కూడా కరెక్ట్గా. యూనిఫామ్ ఫ్రాక్ కూడా చాలా ఈజీ అండి. మనకి రానప్పుడు అది ఎలా కుడతారో అనిపిస్తుంది, కానీ దానికి ఫ్రాక్స్కి పెద్ద తేడా ఏముండదు అనమాట. మనం నార్మల్గా బేబీ ఫ్రాక్స్ అవి కుడతాం కదా, దానికి దీనికి కటింగ్ అయితే సేమ్ ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మనకి మిషన్ దగ్గరికి ఎవరైనా వచ్చి యూనిఫామ్స్ కుట్టండి అంటే నాకు కుట్టరాదు అనకండి, ఈజీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాక మనకైతే మెజర్మెంట్కి ఫ్రాక్ ఇస్తేనేమో ఆ మెజర్మెంట్ ఫ్రాక్ని బట్టి చూసుకోవచ్చు. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, ఈ 2.5 మీటర్స్లో ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఈ వెడల్పు అంతా ఉంచేస్తే సరిపోతుంది. నాకైతే మెజర్మెంట్ ఫ్రాక్ ఉంది కాబట్టి నేను ఇలా మెజర్ చేస్తున్నాను అనమాట. మనం కింద క్లాత్ ఏ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నామో మెజర్మెంట్ ఫ్రాక్ కూడా ఇలాగ 4 ఫోల్డింగ్స్లో చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకున్నాక మనకి పాత ఫ్రాక్ ఎలా ఉందో అలాగే కుట్టమంటే సేమ్ అలాగే హైట్ చూసుకుంటే సరిపోతుంది. లేదు అది కొంచెం షార్ట్ ఉంది, ఇప్పుడు కుట్టేది కొంచెం పెద్దగా కుట్టండి అన్నప్పుడు ఎంత పెద్దగా కుట్టాలి అనేది ఇక్కడ నేను మార్క్ చేశాను చూడండి. ఇప్పుడు ఇంత నేను హైట్ పెంచుతున్నాను అనమాట. మార్క్ చేసుకున్నంత వరకు హైట్ పెంచుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నుండి పైకి వాళ్ళు ఇచ్చిన ఫ్రాక్ ఎంత హైట్ ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద మొత్తం ఉన్నది ఎక్స్ట్రా. ఇప్పుడు నేను కొత్తగా హైట్ పెడుతున్నాను అనమాట. ఇంతకుముందు ఫ్రాక్ కన్నా కొంచెం పెద్దగా కుడుతున్నాం అనమాట. సో ఇక్కడ నుండి పైకి ఎంత హైట్ ఉందనేది ఆ ఫ్రాక్ని బట్టి చూసుకొని పైన ఒక మార్క్ చేసుకోవాలి హైట్కి. ఇలాగా అక్కడికి మార్క్ చేసుకోవాలన్నమాట హైట్కి. కొంతమందికి డౌట్ కూడా వస్తుంది, మన నార్మల్ మిషన్ పైన ఈ యూనిఫామ్స్ క్లాత్కి స్టిచ్ పడుతుందా, మందం ఉంటుంది కదా, కుట్టొస్తుందా అని. ఏం భయపడకండి, ఈజీగా కుట్టొస్తుంది, ఈజీగా కుట్టుకోవచ్చు. మన డ్రెస్సెస్కి కూడా మనం లైనింగ్ వేసి కుడితే కాటన్ వాటికి ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే అనమాట. అంత మందంగా ఎక్కువేం ఉండదు. మన కాటన్ డ్రెస్కి లైనింగ్ వేసి కుడితే ఎంత మందం ఉంటుందో ఈ యూనిఫామ్ క్లాత్ కూడా అంతే ఉంటుంది. వీటికి మన లైనింగ్ అలాంటిది వేసేది ఏమి ఉండదు కాబట్టి ఈజీగా స్టిచ్ పడుతుంది. కుట్టుకోవచ్చు మనం మన నార్మల్ మిషన్ పైన కూడా. ఇలా వెడల్పు హైట్ చూసుకొని అక్కడికి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి స్ట్రైట్గా కట్ చేసుకోవడమే అనమాట. ఇప్పుడు ఈ 4 ఫోల్డింగ్స్లో ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా కనేసి ఇక్కడ హైట్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా హైట్ కోసం అక్కడికి మన గుర్తు కోసం ఏంటంటే కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి కదా. కింద ఎక్కడి వరకు అయితే మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలనుకుంటామో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకి కింద ఫోల్డ్ చేసి కుట్టుకునేటప్పుడు మనకి 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఇవి అంటే మనం ఓపెన్ చేస్తే 2 లేయర్స్ వస్తాయి, బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్ వస్తాయి కదా, వాటికి సమానంగా మలిసి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అలా మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడి వరకు ఫోల్డ్ చేయాలనుకుంటే అక్కడికి అలా మార్క్ చేసి పెట్టుకోవాలి. అక్కడికి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మార్క్ పెట్టుకొని. ఇలా బాటమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బాడీ పార్ట్ అయితే మిగిలిన క్లాత్లో వస్తుంది. మనం కొనడానికి వెళ్ళినప్పుడు ఎన్ని మీటర్స్ పడుతుంది అంటే వాళ్ళు ఎక్కువ తక్కువనే చెప్తారనమాట. 3 మీటర్స్ తీసుకోండి, 3.5 తీసుకోండి అని. కానీ అవసరం లేదు. 2.5 మీటర్స్ అయితే 10 ఇయర్స్ గర్ల్స్కి, 11 ఇయర్స్ 12 ఇయర్స్ పాప వాళ్ళకైతే ఈజీగా సరిపోతుంది. ఇలా అనమాట. ఇలా ఈ క్లాత్ని మళ్ళీ 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి బాడీ కోసం పైకి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని హైటు వెడల్పు చూసుకోవాలి. ఏముండదండి, జస్ట్ మన నార్మల్ ఫ్రాక్స్ ఎలా కుట్టుకుంటామో అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాటికి మనం హ్యాండ్స్ వేసుకుంటాము, వీటికి స్లీవ్లెస్ ఉంటుంది అంతే. మన నెక్కి ఆర్మ్ డౌన్కి మొత్తం కూడా ఎలా అంటే మన గల్లాకి పట్టి వేస్తాం కదా, ఎమ్మింగ్ పట్టి, అలా వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి హ్యాండ్స్ ఒక్కటే వేయడం ఉండదు అంతే, మిగిలినంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే
ఒక పాకెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనము కొంతమందికి పాకెట్స్ పెట్టడం రాదు కదా, అది ఎలానో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు తప్పకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలా మెజర్మెంట్ ఫ్రాక్ తోటి హైట్ చూసుకున్నాను. ఆ తర్వాత వెడల్పు చూసుకోవాలి. వెడల్పు కూడా ఏంటంటే ఇది కొంచెం టైట్ ఉందన్నారనమాట. ఇప్పుడు కుట్టే వాటికి ఖర్చు పెట్టాలి మనం. ఇలా ఇక్కడ వరకు వచ్చింది, మిగిలిందంతా కూడా ఉంచుతున్నాను అనమాట ఎక్స్ట్రా. ఎందుకంటే వాళ్ళు మనకి ఇచ్చిన ఫ్రాక్ వాళ్ళకి టైట్ ఉందంట ఆల్రెడీ. సో ఇప్పుడు మనం కుట్టేది పెద్దగా కుడుతున్నాం కాబట్టి కొంచెం వెడల్పు కూడా పెంచుకున్నాను. ఆ తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2. కావాలంటే డైరెక్ట్ ఆ ఫ్రాక్తో కూడా పెట్టుకోవచ్చు. నాకు ఆ ఫ్రాక్ చూస్తే అర్థమైపోయింది 2 ఉంటుందని, అందుకని నేను డైరెక్ట్ టేప్తో 2 పెడుతున్నాను. ఇలా వెడల్పు 2 సరిపోతుంది ఎవరికైనా కూడా. 10 to 12 ఇయర్స్ అమ్మాయిలకైతే ఈజీగా సరిపోతుంది. నెక్స్ట్ నెక్ హైట్, ఇలా హైట్ కూడా చూసుకోవచ్చు. లేదు ఇట్లా ఫ్రాక్ లేదనుకుంటే డైరెక్ట్ ఒక 5.5 పెడితే సరిపోతుంది, యూనిఫామే కాబట్టి. ఇలా నెక్ హైట్ నేనైతే ఇప్పుడు 5 ఉంది వాళ్ళది, నేను 5.5 పెడుతున్నాను, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి. ఇలా 5.5 దగ్గర మార్క్ చేసుకొని స్క్వేర్ పెట్టాలి. మనకి యూనిఫామ్స్కి రౌండ్ నెక్ కన్నా స్క్వేర్ నెక్కే బాగుంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. రౌండ్ నెక్ అంత లుక్ అనిపించదు. నెక్స్ట్ షోల్డర్ కూడా మన మెజర్మెంట్ దాంతో చూసుకున్నాను. లేదనుకుంటే టేప్తో 3 పెట్టుకున్నా సరిపోతుంది. ఇక హైట్ ఈ విధంగా చూసుకున్నాను. ఇక్కడికో మార్క్, మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో ఆర్మ్ డౌన్ అక్కడికి ఎల్ షేప్లో గీసుకొని కార్నర్లో ఒక 1.5 ఇంచ్ వరకు మనం రౌండ్ కోసం కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక టేప్తో చూసి నేను 5.5 అయితే పెట్టేశాను. ఇప్పుడు కొంచెం హైట్ పెంచాం కాబట్టి 5.5 పెట్టేసి ఒక 1.5 ఇంచ్ కార్నర్లో మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో గీసుకోవాలి కర్వ్ తీసుకొని. ఇక బ్యాక్ ఫ్రంట్ వీటికి కిందికి పైకి అనేది ఏమి ఉండదు యూనిఫామ్స్కి. 5.5 పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నెక్ అంతే. బ్యాక్ కూడా ఉంచితే ఏం ప్రాబ్లం ఉండదు. మన డ్రెస్సెస్కి అయితేనేమో ముందు కన్నా వెనుకకు 1 ఇంచ్ కిందికి పెడితేనే బాగుంటుంది, కానీ యూనిఫామ్ కాబట్టి అంత ఫరకేం పడదనమాట. మనం ముందు ఎంత పెడితే వెనక కూడా అంత పెట్టుకోవచ్చు. ఇలా ముందు వెనక అయితే 5.5 ఉంచేసి కట్ చేస్తున్నాను. మనం బ్యాక్ పార్ట్కి ఏంటంటే ఉక్సులు కాజాలు పట్టి పెట్టుకోవాలి. ఇక ఫ్రంట్ అయితే ఫిల్ట్లు వేసుకోవాలి. ఆ ఫిల్ట్ కూడా నార్మల్ ఫ్రాక్స్కి వేసినట్టుగా ఒక 4 ఇంచెస్ ఇలా ఫిల్ట్ వేస్తారు కదా, అలా వేయకుండా కొంచెం మోడల్గా ఉండడానికి ఎలా వేయాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఈ విధంగా ఆర్మ్ డౌన్ అంతా కూడా మార్క్ చేసుకున్న దానిపై నుండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇక మనకి పక్కన మిగిలింది కదా క్లాత్, ఆ క్లాత్లోనైతే మనకు పాకెట్ వస్తుంది, నెక్కి షోల్డర్స్కి పట్టీ లేయడానికి కూడా సరిపోతుంది. ఇదన్నమాట, కరెక్ట్గా అక్కడికక్కడికి క్లాత్ సరిపోతుంది 2.5 మీటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.